జీవారెడ్డి ఫ్రమ్ ది హోప్ ఓవర్సీస్. యూరోప్లో చదువుకోవాలనుకుంటున్నారా? ఏ కంట్రీ బెస్ట్ అని మీరు ఆలోచన చేస్తున్నారా? సో కంట్రీ కన్నా బిఫోర్ ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చూజ్ చేసుకోండి. ప్రోగ్రామ్ సిలబస్ చూసి ప్రోగ్రామ్ చూజ్ చేసుకోండి. దాని తర్వాత యూనివర్సిటీ, దాని తర్వాత లొకేషన్. సో ఈరోజు మనం జర్మనీలో ఉన్నాం, ఫ్రాంక్ఫర్ట్. జర్మనీ మనకి యూరోప్లో టాప్ డెస్టినేషన్ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్. జర్మనీ చదువుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనకి బ్లాక్ అకౌంట్ కావాలి, అండ్ ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలి, అండ్ ఐఎల్టీఎస్ కూడా కావాలి. ఐఎల్స్ మినిమం 6.5 ఉండాలి. బ్లాక్డ్ అకౌంట్ వచ్చేసి జర్మన్లో వీసా రాకముందుకి అకౌంట్ ఓపెన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఏపీఎస్ సర్టిఫికేట్, మా డిగ్రీ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకొని పంపిస్తుంది. సో జర్మన్లో పబ్లిక్ యూనివర్సిటీస్ ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. జర్మన్లో పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే మినిమం 70% అకాడమిక్ ఉండాలి. 70 అకాడమిక్ పర్సెంటేజ్, నాట్ సిజిపిఏ. సో 70% ఉన్న వాళ్ళు తప్పక ట్రై చేయవచ్చు. ఎవరైనా మెకానికల్ ప్రోగ్రామ్ కావాలి అనుకునే వాళ్ళు తప్పక 75% కావాలి వాళ్ళకి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 8,000 euros నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జర్మన్లో లివింగ్ ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్లీ 35,000 rupees పర్ పర్సన్ యావరేజ్ ఒక స్టూడెంట్కి కాస్ట్ అవుతుంది. జర్మన్లో వీసా పోస్ట్ స్టడీ వీసా 18 months వరకు ఉంటుంది. దాని తర్వాత బ్లూ కార్డ్ స్కీమ్ అని ఉంటుంది. సో జర్మన్లో మినిమం పార్ట్ టైం జాబ్స్ వచ్చేసి 700 to 750 euros అప్రాక్సిమేట్లీ సేవింగ్స్ పర్ స్టూడెంట్ కనబడుతుంది. సో ఎనీవన్ వాంట్ టు స్టడీ జర్మన్లో అనుకుంటే ఆ నియరెస్ట్ బ్రాంచ్ ది హోప్ని కాంటాక్ట్ కానీ, లేదంటే ది hope.co.in. థ్యాంక్ యూ.